ఆదిలాబాద్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. పలుచోట్ల మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన మొక్కజొన్న పంట వర్షానికి తడిసిపోయింది. వర్షపు నీటిలో మొక్కజొన్న పంట కొట్టుకుపోయింది. ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన మొక్కజొన్నను ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతున్నారు. యార్డులో రైతుల అవస్థలపై మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షం దంచి కొట్టింది. వర్షానికి మార్కెట్ యార్డులు అదేవిధంగా కళ్ళల్లో ఏదైతే కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం ఏదైతే ఉందో జొన్న పంట ఇతర పంటలు పూర్తిగా నీటిలో నానిపోయాయి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇది ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డు. దీనికి సంబంధించి నీళ్లలో బస్తాలు నానిపోతున్న సిచ్యువేషన్ మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. ఇక్కడి వరకు వచ్చిన ఇవన్నీ బస్తాలు కాంట అయిన తర్వాత తూకం వేసిన తర్వాత నిట్ట నిలువున తడిసిపోయిన పరిస్థితి. కొన్ని కొట్టుకుపోయాయి. ప్రస్తుతం వరద నీటిలో సైతం జొన్నలు కొట్టుకుపోయిన సిచ్యువేషన్ మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ దృశ్యాలను ఒకసారి వీక్షించవచ్చు. జొన్న పంటను 6 గాలను శ్రమించి సాగు చేస్తే మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన తర్వాత ఈ విధంగా అయిపోయింది. నీటిలో కొట్టుకుపోయిన పరిస్థితి. రైతులు మనకు అందుబాటులో ఉన్నారు. రైతులతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎన్ని రోజులు అవుతుంది, అసలు ఏమైంది? మూడు రోజులు ఆయా మేము వచ్చి ఇక్కడ ఏం రెస్పాండ్ చేస్తలేరు, ఎవరు వస్తులేరు, ఎవరు చేస్తలేరు. మేము పొద్దున పోయినాం, అడిగినాం తాడపత్రి వాతావరణం బాగాలేదంటే మీరు తెచ్చిన కదా, తెచ్చినప్పుడు మీలే అన్ని తెచ్చుకోవాలా, తెచ్చుకుంటేనే తనలి లేకుంటే రాకుండి అన్ని ఆఫీసర్లు అన్నప్పుడు పొద్దున మాకు సార్ మొగులైంది. పొద్దున కొద్దిగా గాలిదుమారం వేసింది. అయితే అప్పుడు పోయేటోళ్ళకి అతను ఏమన్నాడంటే, సారు వీళ్ళు పారీలు వీరులు అన్ని తెచ్చుకునేది ఉంటేనే మా దండ్లి లేకుంటే యాకుండా అని చెప్పిండు. మొత్తం దానిసానా మొత్తం నేను అప్పుడు మా ఇటు వస్తున్న నీళ్ళు అంటోళ్ళకి ఆడ మొత్తం ఎవరు లేకుంటే నేను మొత్తం మొక్కజొన్నలు ఒక 4-5 పోతలు తీసేసి ఇది చేస్తే అప్పుడు నీళ్ళు పోయినాయి. ఇంత అప్పుడు నీళ్ళు ఉండే మొత్తం వర్షంలో తడిచిన కొన్ని కొట్టుకపోయినాయి. అతనైతే పాపం ముసలాయన మొత్తం అతని ఒక ఎన్ని పోయినాయేమో పాపం అతను 20 కుంటల దాకా తెచ్చిండట. ఎన్ని పోయినాయో ఏమో అతను ఏడుస్తున్నాడు. పారి అంటే పారియలే, పారిలి అంటే ఇలా పారిలియలే, మొత్తం కొట్టుకపోయినాయి. ఆడ గవర్నమెంట్ రైతులు మైసూర్ అర్లీబీ గ్రామం అండి. ఇక్కడికి జొన్నలు తీసుకొచ్చి 3 రోజులు అయింది. ప్రభుత్వం అనేది అస్సలకి పట్టించుకోవడం లేదు. ఇక్కడ వచ్చి ఎవరు వచ్చి చూసులేరు, కొనడం లేదు. ప్రస్తుతం ఈ వరద నీటిలో మొక్కజొన్న పంట ఏదైతే ఉందో అది తీసుకొచ్చిన ఆ పంట వరద నీటిలో కొట్టుకుపోయిన పరిస్థితి ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. వరదలో ఇంకా కొట్టుకుపోతూనే ఉంది. ఈ విధంగా ఇటు ఆదిలాబాద్ జిల్లాలో మొక్కజొన్న రైతులకు అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయని చెప్పొచ్చు. వరద నీటిలో కొట్టుకుపోయిన పరిస్థితి. ఇక్కడ తూకం వేసిన బస్తాలు సైతం పూర్తిగా తడిసిపోయాయి. తడిసి ముద్దైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అటువైపు చూసుకుంటే మంచిర్యాల జిల్లాలో వరి ధాన్యం ఏదైతే అకాల వర్షాల వల్ల తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ధర్నాలు సైతం చేయడం జరిగింది. ఇటు నిర్మల్ జిల్లాలో సైతం పంటలు నిర్మల్ జిల్లాలో కురిసిన వర్షానికి సైతం ఈ మొక్కజొన్న ఏదైతే ఉందో ధాన్యం పూర్తిగా తడిసిపోయిన పరిస్థితి. కొనుగోలు చేయాలంటూ రోజుకో చోట రోడ్డు ఎక్కుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ ఒక రైతు మార్కెట్ యార్డులో మొక్కజొన్న పోసుకొని ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఏమైంది కాక, ఏమైంది అసలు? వర్షంకు పోయినాయి సార్, 3-4 కుంటలు పోయినాయి. ఎంత పోయినాయో? ఎన్ని క్వింటాలు, ఎన్ని ఎకరాలు? 2 ఎకరాల భూమిలో ఉండే. 2 ఎకరాలు అటు కొట్టుకుపోయినా? అటు పోయినాయి, ఇటు పోయింది. ఏ ఊరు మీది? మాది అంకోని చిరుకుంటా సార్. ఇప్పుడు ఇదంతా ఇప్పుడు 2 ఎకరాలకు సంబంధించిన ఇవే ఉన్నాయి. ఇప్పుడు 2 ఎకరాలు సంపాదించి గివ్వి ఉన్నాయి. ఇక నీళ్ళతోటి ఎంత పోయినాయో ఏం లేదు. అవి ఎన్ని ఉన్నాయో మొత్తం వర్షంతో కొట్టుకపోయింది. మొత్తం కుప్ప పెట్టిన మొత్తం కొట్టుకపోయింది. ఇక్కడ ఎందుకు కుప్ప పెట్టింది మరి? లోపల పెట్టుకోలే? లోపల జాగం లేదు సార్. అది మొత్తం మక్కలు ఇప్పుడు వారం రోజుల నుంచి జొన్లు ఉన్నాయి, మక్కలు ఉన్నాయి. బాగా ఇబ్బంది చేస్తున్నారు సార్. తెచ్చిన మాచరు ఉన్నది, ఎండిపోయిన సుఖ మాచరు ఉన్నదని ఎండబెట్టమంటే ఎండబెట్టినాం. ఎండబెడితే వర్షం అంటే మొత్తం కొట్టుకపోయింది. మీరు
సార్ మేము వచ్చి 5 days అవుతుంది జొన్నలు తెచ్చి అది ఇది మక్కలు లేపితే జొన్న లోపల పోయేస్తుండే ఈ వర్షంతో ఇప్పుడు మక్కలతో జొన్న లోపలే మొత్తం నష్టం ఇప్పుడు ఇతని 15 కుంటాల మక్కలు ఉడకపోయినాయి 35 కుంటాలు తెచ్చిండట 20 కుంటాలు కూడా అయితే లేవు ఇప్పుడు ఇప్పుడు మిగతా తడిసినాయి కదా అవి ఏమైనా మొలకలు వస్తాయి ఎట్లా కొట్టుకు- అవును సార్ రేపటి వరకు మొలకలు వస్తాయి ఇట్లానే వెదర్ ఉంటాయి వెదర్ చేంజ్ కాకుంటే మొత్తం మొలకలు వచ్చి ఇక పంట నష్టం ఇక ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు ఇక్కడ మొక్కజొన్న పంటను తీసుకొచ్చిన రైతు దాదాపు 2 ఎకరాలలో సాగు చేస్తే 35 క్వింటాల వరకు మొక్కజొన్న దిగుబడి వచ్చింది. కానీ ఇందులో సగానికి పైగా ఈ వరద నీటిలో కొట్టుకుపోయిందని రైతులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ యార్డ్లో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో జొన్న మొక్కజొన్న పంటలు ఈ విధంగా తడిసిపోవడంతో రైతుల్లో మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. క్వింటాళ్ల కొద్దీ వరద నీటిలో కొట్టుకుపోయాయని రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు బోతులో కావచ్చు అటు నిర్మల్ జిల్లాలో సైతం ఇప్పుడు సాయంత్రం కురిసిన వర్షానికి పలు చోట్ల చెట్లు నేలవలాయి కొమ్మలు విరిగిపడ్డాయి. మార్కెట్ యార్డులు కళ్ళల్లో ధాన్యం ఈ విధంగా తడిసి ముద్దైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వర్షాలకు సంబంధించి పూర్తి అప్డేట్. కెమెరామెన్ సత్యంతో సారంగపల్లి ఎన్టీవీ ఆదిలాబాద్.